వెల్కమ్ టు M1 న్యూస్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియను 3 నెలలు పొడిగించాలని డిమాండ్ చేస్తూ చర్యాల మండలం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చర్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ శ్రీవాస్య సందీప్ కు మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అంది అశోక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం తీసుకువచ్చిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో అనేక లోపాలు ఉన్నాయని ఆరోపించారు. 2002 సంవత్సరంలో ఓటర్ లిస్టులో ఉన్న ఓటరే ప్రామాణికం చేసి అంతకంటే ముందు తర్వాత ఉన్న వారిని పరిగణలోకి తీసుకోకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. గ్రామ స్థాయిలో ఓటర్లకు బిఎల్ఏ బిఎల్ఓలు ఇప్పటి వరకు ఫారాలు పూర్తి స్థాయిలో అందజేయలేదని తెలిపారు. గ్రామాల్లో కేవలం 30% వరకే జరిగిందన్నారు. సంబంధిత బూత్ లెవెల్ అధికారులు వెంటనే వృద్ధులు వికలాంగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇంటింటికి తిరిగి ఫారాలు పూర్తి స్థాయిలో నింపి త్వరితగతిన అందజేసి పూరించాలని అన్నారు. సామాన్య ప్రజలకు దరఖాస్తు ఫారాలు ఎలా పూరించాలో తెలియక అయోమయానికి గురవుతున్నానని, గ్రామ స్థాయిలో బిఎల్ఓల సంఖ్యను పెంచాలన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి లోపాలను సరిచేసి సర్ ప్రక్రియ గడువును 3 నెలలు పెంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, మండల కోశాధికారి నంగి కనకయ్య, మండల కార్యవర్గ సభ్యులు గూడెపు సుదర్శన్, పాలసాయిలు, రిక్కల మహిపాల్ రెడ్డి, సిద్దిరాం భద్రయ్య, మాణిపల్లి కిష్టయ్య, గూడెపు సంతోష, శ్రీనివాస్ రెడ్డి, మల్లేశం, బాలరాజు, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, పొడిగించాలి 3 నెలలుగా సర్ ప్రక్రియను, పొడిగించాలి సర్ ప్రక్రియను వెంటనే, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ జిందాబాద్ జిందాబాద్, పొడిగించాలి సర్ ప్రక్రియను 3 నెలలుగా, పొడిగించాలి సర్ ప్రక్రియను 3 నెలలుగా, స్పందించాలి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే, స్పందించాలి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వెంటనే, పొడిగించాలి 3 నెలలుగా సర్ ప్రక్రియను, పొడిగించాలి సర్ ప్రక్రియను 3 నెలలుగా. అందులో భాగంగానే ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తాం. ఆ ప్రామాణికాన్ని ఎక్కివేయాలి, పొడిగించాలి. చనిపోయిన వాళ్ళు తీసేయండి, తప్పేం లేదు. మరియు డబల్ ఓట్లు ఉన్న వాళ్ళని కూడా తీసేయండి, ఆ తప్పేం. కొంతమందికి మున్సిపాలిటీలో వస్తుంది, గ్రామీణ ప్రాంతాల్లో అట్లా చాలా ఇబ్బందులు అవుతాయి. ఇటు మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినప్పుడు మున్సిపాలిటీలు వేస్తారు, అటు గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు అటు సర్పంచ్కి ఎంపీటీసీ డెప్యూటీ తీసుకొస్తారు. ఇట్లా డబల్ ఉన్నాయి కూడా తీసేయాలని వృద్ధులు వికలాంగులు బయట నడవలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు గ్రామ పంచాయతీలో కూర్చుంటారు మన బిఎల్ఏలు బిఎల్ఓ, వాళ్ళు డైరెక్ట్ ఇంటింటికి తిరిగి రాయాలనేది ఒకటి ఉంది. ఇంటింటికి తిరుగుతలేదు, ఇంటింటికి తిరిగేటట్టు మరొకటి బిఎల్ఏలు బిఎల్ఓల సంఖ్యను కూడా గ్రామాలలో పెంచి వెంటనే ఆ సర్ ప్రక్రియను పూర్తి చేయాలి అని ప్రధానమైనటువంటి డిమాండ్ సార్. పై అధికారులకు దయచేసి పంపించి మాకు న్యాయం జరిగేటట్టు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించేటట్టు ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తగలాలని మా యొక్క సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించారు. అందులో భాగంగానే మీకు వినతి పత్రం ఇస్తున్నాం సార్. దీనిపై థ్యాంక్ యూ సార్. ఇట్లీలో ఫోటో కొడుతుంది. భారత ఎన్నికల సంఘం తీసుకొచ్చినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియ ద్వారా ప్రతి ఒక్క ఓటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఓటును సవరించే విధంగా మరియు చనిపోయిన ఓట్లను తొలగించే విధంగా, మరి 2 చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళను కూడా తొలగించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సర్ ప్రక్రియలో చాలా లోపాలు ఉన్నాయి. 2002 ఓటర్ లిస్టు ప్రకారంగా ఓటున్న వ్యక్తులే దీనికి ప్రామాణికం అని చెప్పి ఒక నిబంధన పెట్టింది కేంద్ర ప్రభుత్వం. 2002లో ఓటు హక్కు లేని వారు చాలామంది ఉన్నారు. అంతకంటే ముందు ఓటు ఉన్నది, మన తర్వాత 2002 తర్వాత కూడా ఓటు హక్కు ఉన్నది లిస్టులో. ఆ లిస్టులో లేని వారు చాలా అయోమయానికి గురవుతూ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. గ్రామ స్థాయిలో కూడా మరి బిఎల్ఏలు బిఎల్ఓలు ఇప్పటి వరకు కూడా ఆ ఫారాలు కూడా అందజేయకపోవడంతో మరి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సామాన్య ప్రజలు, వికలాంగులు, వృద్ధులు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. మరియు గ్రామ పంచాయతీ కార్యాలయం చుట్టూ వాళ్ళ బిఎల్ఓల వాళ్ళ చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇంటింటికి తిరిగి రాయాలని, ఫారాలు నింపాలని కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే ఈ కింది స్థాయిలో బిఎల్ఏ బిఎల్ఓలు కూడా
సక్రమంగా వెళ్లకుండా అక్కడి వరకు వాళ్ళ వద్దకే రప్పించుకోవడం జరుగుతూ ఉంది. మరియు ఇప్పటి వరకు కనీసం 30% కూడా ఫారాలు నింపడం జరగలేదు. కానీ 24వ తేదీ చివరి గడువు ఉందని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. వెంటనే ఈ 3 నెలలుగా సర్ ప్రక్రియ గడువును పొడిగించి ఈ 2002 ప్రామాణికాన్ని తొలగించి మరి అందరికీ ఓటు హక్కు ఉండే విధంగా మరి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. మరి బిఎల్ఏ బిఎల్ఓల సంఖ్యను పెంచి మరియు అందరికి కూడా ఫారాలు అందజేసి ఇంటింటికి తిరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా ఉన్నతాధికారులు కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వం వెంటనే దీనిపైన ఆలోచన చేయాలని సందర్భంగా సిపిఐ పార్టీ చేర్యాల మండల సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించడం జరుగుతుంది. అనంతరం తహసీల్దార్ సందీప్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వెంటనే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి సర్ ప్రక్రియలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్ది వెంటనే 3 నెలలు పొడిగించాలని సందర్భంగా ప్రధానమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.